అందరికీ నమస్కారం. నేను మీ ఏబీవి. ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన పూర్వాపరాలు వీలైనంత త్వరగా తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. ముఖ్యంగా అటువంటి సంఘటన తీవ్రమైనటువంటి రాజకీయ దుమారానికి కారణమైనప్పుడు దాని గురించి ఎన్ని వివరాలు తెలుసుకుంటే అంత మంచిది. దానిలో నిజానిజాలు ప్రజలే గుర్తించే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడి కత్తితో దాడి జరిగిన సంఘటన కూడా అలాంటిదే. అందులో నిజానిజాలు ఏమిటో ఇప్పటికైనా తెలుసుకుందాం. నేను చెప్పబోయేవి అన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్స్ ఆధారంగా చెప్తున్నవే. కోడి కత్తితో చేసిన ఆ దాడిలో కుట్ర ఉంది అని ప్రజలను నమ్మించేందుకు సాక్షి పత్రిక, వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికీ పాటలు పడుతూనే ఉన్నారు. అసలు ఆ కేసులో కుట్ర ఏమైనా ఉందా? ఉంటే ఆ కుట్ర ఎక్కడుంది? కుట్ర ఎవరు చేశారు అనేది వివరంగా చూద్దాం. జనుపల్లి శ్రీనివాస్ అనే 29 సంవత్సరాల దళిత యువకుడు ఒక పేద కుటుంబంలో పెరిగి బీఎస్ఎఫ్లోనో ఆర్మీలోనో చేరదామని విఫల ప్రయత్నాలు చేశాడు. ఆ ఉద్యోగాలు రాక హైదరాబాదు, బెంగళూరు, కువైటు ఇలా 6-7 చోట్ల బేకరీల్లో, హోటళ్లలో వంట పని చేసి చివరికి 2018 జనవరిలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఫ్యూజన్ రెస్టారెంట్లో అసిస్టెంట్ కుక్గా జాయిన్ అయ్యాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనూ అంతకు ముందు కూడా ఇతని ఆలోచనలు రకరకాలుగా సుడులు తిరుగుతూ ఉండేవి. ప్రాపంచిక విషయాలు, సామాజిక అంశాల గురించి తన వయసుకి, చదువుకి, ఆర్థిక స్థితిగతులకి మించి చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాడు. ఇతను 2018 అక్టోబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉండి వారం కోర్టుకు హాజరవడానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాంజ్కి వచ్చినప్పుడు ఆయన దగ్గర సెల్ఫీ దిగే మిషతో లాంజ్లోకి వెళ్ళి కోడి పందాల్లో వాడే కోడి కత్తిని తీసుకుని ఆయన ఎడమ జబ్బ మీద ఇలా గుచ్చాడు. ఆయనకి రక్తగాయమైంది. చొక్కా మీద రక్తం మరకైంది. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు శ్రీనుని పక్కకు లాగేశారు. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి లాక్కెళ్ళి ఇమ్మిగ్రేషన్ రూమ్లో కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి నడుచుకుంటూ సెక్యూరిటీ చెక్ దగ్గరికి వెళ్ళి ప్రాథమిక చికిత్స అక్కడ చేయించుకుని విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇది జరిగినటువంటి ప్రాథమిక సంఘటన. ఇమ్మిగ్రేషన్ రూమ్లో కూర్చోబెట్టిన శ్రీనివాస్ని పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేశారు. తనిఖీల్లో అతని ప్యాంటు ముందు జేబులో 11 పేజీల ఉత్తరం దొరికింది. శ్రీనివాస్ రాసిన ఆ 11 పేజీల ఉత్తరంలో ముఖ్యమైన విషయాలు ఏమిటంటే తను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అని మొదటి పేరాలోనే ప్రకటించాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, అన్నా, నేను ఈ విధంగా చేయడానికి గల కారణం నీ పైన ఏ విధమైన కక్ష కానీ, రాజకీయ కుట్ర కానీ, ఏ పదవి ఆశించి కానీ, సెలబ్రిటీగా మారాలని కానీ చేయలేదు. మన పరిపాలనలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడకుండా ఇలా చేశాను. అన్నా, మీరు ప్రవేశపెట్టిన మొదటి పథకం, అప్పట్లో నవరత్నాల పథకాలు ఉండేవి కదా, దానికి ప్రచారం బాగా జరిగేది. బహుశా వాటిల్లో ఒక పథకం అయి ఉంటుంది ఇది. అన్నా, మొదటి పథకం కొంతమంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా ఉంది. రైతు అంటే సొంత భూమిలోనే కాదు, కౌలు రైతు కూడా ఉంటాడు. కౌలు రైతు మాట మీరు చెప్పలేదు. రెండోది, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రెండో సమస్య, ఒక కూలి పని చేసుకునేవాడు రేషన్ బియ్యం తీసుకోవాలంటే 2 రోజుల పని మానేసి రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్ళిన 10 నిమిషాల్లోనే రేషన్ పొందే అవకాశం కల్పించాలి. ఇలా సామాజిక సమస్యలను ఏకరువు పెడుతూ ఈ 11 పేజీల ఉత్తరం సాగింది. ఇందులో అతను వికలాంగులు, వృద్ధులు, నిరుద్యోగులు, రాజధాని నిర్మాణం ఖర్చు, పేదలకు ఇళ్ళు, ఆరోగ్య సమస్యలు, కులాల సమస్య, మద్యపాన నిషేధం, అవినీతి, మహిళల సమస్యలు, ప్రత్యేక హోదా, నక్సలైట్ల సమస్య, చివరికి వన్యప్రాణులు, పక్షులు, వాటి కష్టాలని, భూసారం దెబ్బతింటోందని, అనాథ పిల్లల గురించి, వరద బాధ్యతల గురించి, అగ్రిగోల్డ్ బాధ్యతల గురించి, తుఫాను బాధ్యతల గురించి ఈ 11 పేజీలు రాసుకుంటూ పోయాడు. ఆ 11 పేజీల ఉత్తరం కోర్టులో ఉంది. అది పబ్లిక్ డాక్యుమెంట్, అది మీరు కూడా చదవచ్చు. చివరిలో 11వ పేజీలో అతను రాసింది ఏంటంటే, ఈ ఘటనలో నాకే ప్రాణహాని జరిగినా నా అవయవ దానం చేయండి. అమ్మా, నాన్న, ఇట్లు మీ చంటి, అడ్రస్ తాణిలంక గ్రామం, ముమ్మిడివరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఇది ఈ 11 పేజీల ఉత్తర సారాంశం. 11వ పేజీని తన చేతి వ్రాతతో కెలికినట్టుగా హడావిడిగా రాశాడు. 2-3 లైన్లు మాత్రమే ఉంది. అది సంఘటన జరగడానికి 10 నిమిషాల ముందే ఒక తెల్ల కాగితం తీసుకుని దాని మీద గబగబా రాశాడంట.
నాకు ప్రాణహాని జరిగితే నా అవయవ దానం చేయండి అని. ఎందుకంటే సంఘటన చేయబోయే ముందు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇతనికి టెన్షన్ పెరిగిపోయింది. తనను చంపేస్తారేమో, పోలీసులు ఉంటారు అక్కడ, కాల్ చేస్తారేమో అనే భయం పట్టుకుంది. ఒకవేళ కాల్ చేస్తే అవయవ దానం చేయండి అని అప్పటికప్పుడు గుర్తొచ్చి రాశాడు. చూస్తే ఈ 11 పేజీల ఉత్తరంలో మొదటి 9 పేజీలు ఒక దస్తూరిలో ఉన్నాయి, 10వ పేజీ వేరే దస్తూరిలో ఉంది, 11వ పేజీ 3వ దస్తూరిలో ఉంది. ఇన్ని దస్తూరీలు ఉన్నాయేంటి అని చెప్పి చూస్తే అతను చెప్పిన దాన్ని బట్టి తర్వాత దర్యాప్తులోనూ తేలింది ఏంటంటే తన చేతి రాత బాగోదని చెప్పి మొదటి 9 పేజీలు అతను ఊళ్ళో ఉన్నటువంటి మంచి చేతి రాత కలిగినటువంటి ఒక కజిన్తో రాయించుకున్నాడు. రఫ్ బుక్లో టెక్స్ట్ తనే ఇచ్చి దాన్ని మంచి చేతి రాతతో రాయించాడు. 10వ పేజీ ఎవరు రాశారయ్యా అంటే ఈ సంఘటనకి ముందు రోజు రాత్రి కొన్ని విషయాలను మర్చిపోయాను అని అందులో అగ్రిగోల్డ్ తుఫాను సమస్యలు ఉన్నాయి. 10వ పేజీని సంఘటనకు ముందు రోజు తన రూమ్మేట్తో రాయించాడు. ఆ 11 పేజీల ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్న CISF సిబ్బంది, ఎయిర్పోర్ట్ అధికారులు దాని ప్రతి పేజీ మీద సంతకం చేసి మరీ పోలీసులకు అప్పగించారు. ఈ ఉత్తరం ఎవరు చదివినా ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అని, ఆయన పార్టీ అధికారంలోకి రావాలని, వచ్చి తను చేసిన సూచనలన్నీ పాటించాలని కోరుకుంటున్నాడని అర్థమవుతుంది. పోలీసులు అడిగితే శ్రీనివాస్ అదే చెప్పాడు, తను జగన్ అభిమాని అని చెప్పుకొచ్చాడు. మరి అభిమాని వయ్యుడిని కత్తితో ఎందుకు పొడిచావా అని ప్రశ్నిస్తే అతను చెప్పింది ఏంటంటే చిన్న గాయం చేస్తే తను చెప్పదలుచుకున్నటువంటి మాట తన ఉత్తరం ఖచ్చితంగా చదువుతారని, అలాగే చిన్న గాయం చేస్తే సానుభూతి వచ్చి బాగా ఓట్లు వచ్చి ఆయన 150 సీట్లతో ముఖ్యమంత్రి కావాలని పొడిచాను సార్ అని చెప్పాడు. ఇది వింటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది, చూడటానికి ముందు నమ్మశక్యం కాదు. కాకపోతే ఇంకా సేపట్లో ఇంకొకటి జరిగింది. అమలాపురం నుంచి మీడియా వాళ్ళు ఒక ఫోటో పంపించారు. ఆ ఫోటోలో ఏముంది అంటే జనవరి 1 నూతన సంవత్సరం 2018 సందర్భంగా శ్రీనివాస్ వాళ్ళ ఊళ్ళో ఒక ఫ్లెక్సీ వేయించాడు. దాన్ని బజార్లో కట్టించాడు. ఆ ఫ్లెక్సీలో శ్రీనివాస్ బొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, నూతన సంవత్సర శుభాకాంక్షలు అనే అక్షరాలు, ఒక పక్షి బొమ్మ ఉన్నాయి. ఆ ఫోటో చూస్తే ఇతను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అనే విషయం తెలిసిపోతుంది. ఆ 11 పేజీల ఉత్తరం, ఈ ఫ్లెక్సీ బొమ్మ చూస్తే ఎవరికైనా కానీ శ్రీనివాస్ చెప్తున్న స్టోరీ నిజమే అని ప్రాథమికంగా అనిపిస్తుంది. అసలు ఉద్దేశం ఏమిటా అనేది ఖచ్చితంగా చెప్పలేం, కానీ అతను మాత్రం రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని అనే విషయం రూఢి అవుతుంది. మామూలుగా అయితే ఈ విషయాలు వెంటనే బయటకు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇంతలోనే వైసీపీ నాయకుల ప్రకటనల వెల్లువ మొదలైంది. ఒకరేమో కత్తికి విషం పూశారంటారు, ఇంకొకరేమో హత్యా ప్రయత్నం చేశారంటారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి హత్యకి ఫలానా వాళ్ళు పన్నిన కుట్ర అని ఇంకొకరు, ఇలా విచ్చలవిడిగా మీడియాలో మాట్లాడటం మొదలెట్టారు. రాయలసీమలో కొన్ని పట్టణాల్లో అయితే రోడ్ల మీద వైసీపీ కార్యకర్తలు గుమికూడి టైర్లు రోడ్ల మీద వేసి కాల్చడం మొదలుపెట్టారు. సాధారణ ప్రజలకు ఏంటంటే వాళ్ళకి సరైన సమాచారం లేకపోతే ఈ వైసీపీ నాయకులు చెప్పిన విష ప్రచారాన్ని నమ్మితే వాళ్ళు కూడా ఆవేశానికి, ఉద్రిక్తతకు లోనవుతారు. కౌంటర్గా ఏమీ సమాచారం లేకపోతే ఇది నిజం కాదురా బాబు అని టీడీపీ వాళ్ళు చెప్పుకోవడం కానీ, లేదంటే సామాన్య ప్రజలు నమ్మడానికి కానీ అవకాశం ఉండదు. ఈ విష ప్రచారాన్ని ఖండించకపోతే ఎటు దారి తీస్తుందో చెప్పలేము. అందుకనే ఈ ఫ్లెక్సీ ఫోటో, ఈ 11 పేజీల ఉత్తరం సారాంశం అన్నీ చదివి అతను చెప్పిన మాటలు పోల్చుకుని నమ్మకం కలిగిన తర్వాత అప్పటి డీజీపీ గారికి 4-5 సార్లు చెప్పగా ఆయన బలవంతాన మీడియా ముందుకు వచ్చి ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, సానుభూతి కోసమే ఈ పని చేశానని చెప్తున్నాడు అని చెప్పాల్సి వచ్చింది. ఇందులో అవాస్తవం ఏమీ లేదు. ఫ్లెక్సీ ఫోటో అప్పటికే వాట్సాప్ గ్రూపుల్లో అన్ని జిల్లాల వాళ్లకు వెళ్ళిపోయింది. దాంతో ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఇదంత పెద్ద సంఘటన కాదు, ఎవరో అభిమాని పిచ్చభిమానంతో చేసిన పనిలాగా ఉందని చెప్పి వాళ్ళు చల్లబడ్డారు. దాంతో వైసీపీ వాళ్ళు హింసను ప్రేరేపించడానికి చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. అయినా సరే ఈ సంఘటన జరిగిన 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, వాళ్ళ అనుచరులు మొత్తం 350 ప్రదర్శనలు, ధర్నాలు చేశారు. వివరాలు తెలిసిన మర్నాడు కూడా పోటీపడి మరీ 125కు పైగా ధర్నాలు చేశారు. ఈ ధర్నాల్లో మొత్తం ఒక 25,000 మంది పాల్గొన్నారని అంచనా. ఆ రోజుల్లో పేపర్లో వచ్చిన వార్తలు చూస్తే ఎవరికైనా ఈ విషయాలు తెలుస్తాయి. ఈ 25,000 మందికి సాధారణ ప్రజలకి జత కలిస్తే జరిగే హింసను కంట్రోల్ చేయడం చాలా కష్టం. గతంలో విజయవాడలో వంగవీటి మోహన్ రంగా గారి హత్య తర్వాత జరిగిన హింస, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారుల హత్యల తర్వాత జరిగిన హింసలు మన కళ్ళ ముందే ఉన్నాయి. ఆ మధ్యలోనే తునిలో రైలు దహనం,
దాచేపల్లిలో జరిగిన ఆందోళనలు కూడా చూసాం. కాబట్టి ఇలాంటి సంఘటనలను ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలు ఒక ప్రణాళిక ప్రకారం హింసని ప్రేరేపిస్తే దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. విచారణకు ముందే ఇతను జగన్ అభిమాని అని చెప్పి ప్రకటించడాన్ని చాలామంది తప్పుపడుతుంటారు. అలా ఎలా చెప్తారండి, దర్యాప్తు అవ్వకుండానే ఎలా చెప్తారని చాలామంది ప్రశ్నించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దర్యాప్తు వేరు, ప్రజాశాంతిని అంటే పబ్లిక్ ఆర్డర్ని, శాంతి భద్రతలను కాపాడడం అనేది వేరు. ఈ రెంటిని వేరువేరుగా చూడాలి. విచారణ ఎక్కడికి పోదు, సాక్ష్యాలు ఏమి కనుమరుగు అవ్వవు. కానీ శాంతి భద్రతలు మాత్రం ఒక్కసారి అదుపు తప్పితే వాటిని మళ్ళీ కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరగవచ్చు. ఎవరిదైనా ఇల్లుగా తగలబడిపోతుంటే ముందు మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తావా, లేకపోతే ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాలు చూపించండి, బిల్డింగ్ పర్మిషన్ చూపించండి, ఇది మీ ఇల్లే అని నమ్మకం ఏమిటి, అసలు మంట ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది అని ప్రశ్నలు అడుగుతావా? ఇది కూడా అలాంటిదే. దర్యాప్తు చేసేవాళ్ళు దర్యాప్తు చేసుకుంటూ పోతుంటారు, శాంతి భద్రతలు కాపాడాల్సిన వాళ్ళు కాపాడాలి కదా. కొంచెం విఘ్నత ఉన్నవారు ఎవరైనా సరే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. కాకపోతే రాష్ట్రాన్ని తగలబెడదామనుకుని ప్రణాళిక వేసుకున్న వైసీపీ వాళ్ళు మాత్రం దీన్ని రచ్చ చేస్తారు, రచ్చ చేశారు కూడా. సరే, శాంతి భద్రతలను కాపాడటం అయిపోయింది. విచారణ ఏం చేశారు? అదే రోజున ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం SIT సిట్ని వేశారు. ఆ టీము విశాఖపట్నంలో ఉన్న సాక్ష్యాధారాలు, సాక్షుల స్టేట్మెంట్లు, FIR కట్టడం అవన్నీ పూర్తి చేసుకుని రాత్రికి రాత్రే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే హైదరాబాద్ వెళ్ళిపోయారు కాబట్టి ముందు ఆయన స్టేట్మెంట్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. విశాఖపట్నంలో మొదటి రోజు విచారణలోనే కొంత తేలింది. అసలు లాంజ్లో ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది అనేది స్టేట్మెంట్లు తీసుకున్నారు. అందులో ఏమున్నాయనేది కోర్టులో డాక్యుమెంట్ల ద్వారా చూద్దాం. శ్రీనివాస్ని చుట్టూ ఉన్నవాళ్ళు సంఘటన జరిగిన వెంటనే పక్కకు లాగి కొట్టడం మొదలెట్టారు. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఆ కొద్ది క్షణాల్లోనే ఎవరెవరు ఏం మాట్లాడారు, శ్రీనివాస్ ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అనే విషయాలపైన రకరకాల సాక్షులు కొద్ది తేడాతో రకరకాలుగా చెప్పారు. అది సహజమే. ఒకరేమో జగన్ సార్ మీకు 160 సీట్లు రావాలి అని చెప్పి శ్రీనివాస్ అన్నాడని, తన కొడుతుంటే జగనన్న నన్ను కొట్టేస్తున్నారు నువ్వే కాపాడాలని అరిచాడని ఇంకొక ఆయన చెప్పాడు. చేతులు పైకెత్తి నన్ను అరెస్ట్ చేయండి అని అరిచాడని ఇంకొక ఆయన చెప్పాడు. జగనన్న నువ్వే సీఎం కావాలి, నీ కోసం నా ప్రాణం ఇస్తాను, నన్ను అరెస్ట్ చేయండి అరిచినట్టుగా ఇంకొక ఆయన చెప్పాడు. అన్న నువ్వంటే మంచి క్రేజ్ ఉంది, 160 సీట్లు గెలిచి సీఎం అవుతావు, మా సమస్యలన్నీ పరిష్కరిస్తావు అని ఇంకొకరు అట్లా అన్నాడని చెప్పారు. ఇంకొకరేమో పొడిచిన వెంటనే క్షమించన్నా నీకేమీ కాదు, ఏ ప్రమాదం జరగదు అని జగన్మోహన్ రెడ్డి గారితో అన్నాడు అని చెప్పారు. కొట్టడం మొదలుపెట్టిన తర్వాత నేను SCని నన్ను కొట్టొద్దు అరెస్ట్ చేయండి అని అరిచినట్టుగా ఇంకొకళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా రకరకాలుగా చెప్పారు. సరే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిస్పందన ఎలా ఉందనే దాని మీద కూడా భిన్నమైన సాక్ష్యాలు చెప్పారు. ఒకరేమో అతన్ని కొట్టకండి వదిలేయండి అని అన్నారని, ఇంకొకరేమో ఇదేం సీరియస్ కాదు చిన్న సంఘటనే వదిలేయండి అని అన్నారని, ఎవరో పిచ్చోళ్ళ ఉన్నాడు వదిలేయండి అని అన్నారని ఇంకొకళ్ళు. ఇలా రకరకాలుగా చెప్పారు. ఆ సాక్ష్యాలన్నీ రాసుకున్నారు. ఇందులో ఒక సాక్షి ఆయన ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన చెప్పింది ఏంటంటే, సార్ ఇక్కడే ఉండి వైద్యం చేయించుకుని వెళ్ళండి అని అంటే, ఏం పర్లేదు ఫ్లైట్ టైం అయిపోతుంది, హైదరాబాద్లో వైద్యం చేయించుకుంటా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, ఫ్లైట్ అనౌన్స్మెంట్ అయిపోవడంతో గబగబా సెక్యూరిటీ చెక్ చేయించుకుని అక్కడే ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి సంబంధించిన ఒక క్లినిక్లో ప్రాథమిక చికిత్స చేయించుకుని వెళ్ళిపోయారు. ప్రాథమిక చికిత్సలో గాయం జరిగిన చోట బెటడిన్తో క్లీన్ చేసి బ్యాండేజ్ వేసి కట్టుకట్టించి పంపారు. ఆ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం 0.5 సెంటీమీటర్స్ ఇంటూ 0.5 సెంటీమీటర్స్ ఇన్సైజ్ గాయం. అంటే ఇన్సైజ్ గాయం అంటే కత్తితో కోసిన గాయం అని సర్టిఫికేట్లో ఉంది. 0.5 సెంటీమీటర్స్ అంటే 5 మిల్లీమీటర్లు. ఇందులో కుట్ర అంటూ ఏదన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో దిగిన తర్వాత మొదలైంది. ఏం జరిగింది అక్కడ? హైదరాబాద్లో దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ లాంజ్లోకి వెళ్ళారు. ఆ లాంజ్లోకి విజయసాయి రెడ్డి గారు వచ్చారు. జగన్ గారితో ఒక అరగంట మాట్లాడారు. సిటీ న్యూరో హాస్పిటల్ నుంచి ఒక అంబులెన్సు, 2 డాక్టర్లు వచ్చారు. ఆ వచ్చిన డాక్టర్లలో ఒకరు విశాఖపట్నంలో వేసిన బ్యాండేజ్ తీసేసి వెంటనే చేయాల్సింది ఏమీ లేదు బాగానే ఉంది అంతా అని చూసి ఒక పెయిన్ కిల్లరు, ఒక టీటీ ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ కొత్త బ్యాండేజ్ కట్టేశారు. అక్కడికి వచ్చిన వాళ్ళతో జగన్ గారు చాలాసేపు మాట్లాడారు. గంట సేపు ఎయిర్పోర్ట్లోనే గడిపారు.
గంట తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి సిటీ న్యూరో హాస్పిటల్కి వెళ్ళారు. కత్తికి విషం పూసారేమో అన్న అనుమానం కనుక ఉంటే గంట సేపు లాంజ్లో గడుపుతారా? అక్కడ సిటీ న్యూరో హాస్పిటల్లో ఇంకో డ్రామా మొదలైంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఐసీయూలో ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచారు. ఒక బ్లూ రంగు హాస్పిటల్ గౌన్ వేసుకుని దీనంగా మొహం పెట్టి ఫోటోలు దిగి రిలీజ్ చేశారు. ఆ తర్వాత జరిగిన చిన్న గాయాన్ని పగలదీసి పెద్దగా చేశారు. 5 మిల్లీమీటర్ల ఉన్న దాన్ని 35 మిల్లీమీటర్ల లోతుగా పగలదీశారు. ఎందుకు ఇదంతా అంటే తగిలిన గాయమేమో చాలా చిన్నది. ఆ గాయాన్ని చూపిస్తే ఎవరైనా చిన్న గాయమే కదా అని కొట్టిపారేస్తారు. కాబట్టి రాజకీయంగా పనికిరాదు అది. అందుకని పగలదీసి పెద్దదిగా చేసి చేతికి ఒక బ్లూ కలర్ స్లింగ్ వేసుకుని బయటికి రావాలని సిటీ న్యూరో హాస్పిటల్ వాళ్ళు ఆ గాయాన్ని పగలదీసి పెద్దగా చేసి 0.5 × 0.5 ఉన్న గాయాన్ని 1 × 0.5 × 3.5 సెంటీమీటర్స్ చేశారు. ఎందుకు చేశారా అని చెప్పి అడిగితే డీబ్రైడ్మెంట్ ప్రొసీజర్ చేశామండి అన్నారు. అసలు డీబ్రైడ్మెంట్ అనేది ఎప్పుడు చేస్తారంటే ఎవరైనా యుద్ధాల్లో కానీ యాక్సిడెంట్లో కానీ గాయాలు అయ్యాక మట్టిలో పడిపోతే చికిత్స అందటానికి చాలా టైం పట్టే పరిస్థితి ఉంటే ఈలోపు గాయం మీద మట్టి పేరుకుపోయి దెబ్బ ఎండిపోయి చర్మం మాడిపోయి ఆ మాడిపోయిన చర్మంలో ఇసుక రేణువులు దుమ్ము అతుక్కుపోయినప్పుడు ఆ ఎండిపోయిన చర్మాన్ని కత్తిరించి గాయం పై పొర తీసేసి తొందరగా కోలుకోవడం కోసం ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటం కోసం చేసే ప్రొసీజర్ని డీబ్రైడ్మెంట్ అంటారు. ఇక్కడ అవసరం ఏం కలిగింది ఎవరికీ తెలియదు. ఈ డీబ్రైడ్మెంట్ చేయకపోతే ఇంత పెద్ద గాయం అయిందని చెప్పి రాజకీయంగా చెప్పుకోవడానికి ఉండదు కదా. చేతికి స్లింగ్ కూడా అవసరం లేదు కదా. స్లింగ్ లేకుండానే హైదరాబాద్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు కదా. మళ్ళీ ఇక్కడ స్లింగ్ వేసుకుంటే అది చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది కాబట్టి డీబ్రైడ్మెంట్ పేరుతో గాయాన్ని పగలదీశారు. ఇది సిటీ న్యూరో ఆసుపత్రిలో చేసిన నిర్వాకం. ఈ ఆసుపత్రి యజమాని సాంబశివారెడ్డి గారు. దానికి ప్రతిఫలంగా ఆయనకి 2019 ఆగస్టులో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా పదవి ఇచ్చారు. అదే కాదు, మే 2020లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి వైస్ చైర్మన్గా 2వ పదవి కూడా ఇచ్చారు. మర్నాడు ఉదయం హైదరాబాద్ వెళ్ళినటువంటి సిట్ టీము ఆసుపత్రికి వెళ్ళి, అయ్యా మీ రక్తంతో తడిచిన చొక్కా మాకు సాక్ష్యంగా కావాలి, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాలి అని చెప్పి 91 CRPC కింద నోటీస్ ఒకటి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాము అని చెప్పి 160 CRPC నోటీస్ ఇవ్వబోయారు. రూమ్ బయటనే ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ నోటీస్ తీసుకుని, ఈ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, దాడి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అని డీజీపీ ముందే ప్రకటించడాన్ని మేము తప్పుపడుతున్నాం, కాబట్టి మేము మీకు సహకరించేది లేదు, మేము స్టేట్మెంట్ ఇవ్వము అని నోటీసు మీదే రాసి సంతకం పెట్టి ఇచ్చేశారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి పోలీసులది. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వనన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక అక్కడే ఉన్నారు. ఒక అరగంట సేపు ఐసీయూలో ఆ స్పెషల్ రూమ్ బయటే నుంచునున్నారు. ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో కానీ లోపలికి రమ్మన్నారు. లోపల విజయమ్మ గారు, షర్మిల గారు, భారతిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఇంకొక ఆయన కూడా ఉన్నారు కానీ ఆయన పేరు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు ఆ పోలీస్ టీంతో. అతను నా మెడ మీద పొడవబోయాడు, నేను తప్పించుకుని తల తిప్పబట్టి సరిపోయింది, లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేది, ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటా చెప్పుకొచ్చారు. సార్ హైదరాబాద్ ఎందుకు వచ్చారు, విశాఖలో వైద్యం చేయించుకోవచ్చు కదా అంటే, అక్కడ ఉంటే గొడవలు అవుతాయి, కమోషన్ అవుతుంది, హైదరాబాద్లో మెరుగైన వైద్యం ఉంటుంది కాబట్టి హైదరాబాద్ వచ్చాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నేను ఫార్మల్గా స్టేట్మెంట్ ఇవ్వను, ఎందుకంటే మా పార్టీ నిర్ణయం తీసుకుంది, పోలీసులతో సహకరించకూడదని చెప్పి నిర్ణయం తీసుకుంది, అందుకే నేను స్టేట్మెంట్ ఇవ్వను అని చెప్పారు. అదంతా విన్న తర్వాత పోలీసులు బయటకు వచ్చేసారు. పోలీసులు వెళ్ళిపోయిన 10-15 నిమిషాలకే జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ అయిపోయి చేతికి ఒక స్లింగ్తో ఫోటోలు దిగి లోటస్ పాండ్లో ఇంటికి వెళ్ళిపోయారు. ఒకటి ఆలోచిద్దాం, ఒకవేళ ఆనాటి డీజీపీ చెప్పింది అబద్ధం అనుకున్నా, లేకపోతే తొందరపాటు అనుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సంజాయిషి అడిగి ఉండొచ్చు, తప్పు చేసి ఉంటే ఛార్జ్ మెమో ఇవ్వచ్చు, ఎవరు చెప్పమన్నారా నీకు అని తప్పు పట్టవచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటిది ఏమీ జరగలేదు. ఆయన్ని ఆర్టీసీ ఎండీగా నియమించారు. ఆర్టీసీ ఎండీ పదవిలోనే రిటైర్ అయిపోతే మళ్ళీ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్గా 2-3 ఏళ్ళు పోస్ట్ రిటైర్మెంట్ పదవి కూడా ఇచ్చారు. కాబట్టి డీజీపీ ఆ రోజున మీడియాలో చెప్పటం వల్ల ఏదో నష్టం జరిగిపోయిందనేది శుద్ధ తప్పు. హైదరాబాద్లో ఈ కుట్ర డ్రామాలు జరుగుతున్నప్పుడే సాక్షి మీడియాలో విష ప్రచారం పెరిగిపోయింది. రోజు అబద్ధం వార్తలు రాయడం, విజయమ్మ గారితో
జగన్ బాబుని ప్రజలే రక్షించుకోవాలి ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పించడం, కోర్టులో కేసులు వేశారు, కేంద్ర దర్యాప్తు సంస్థలతోనే దర్యాప్తు చేయించాలని డిమాండ్ పెట్టారు. ఆ కేసు హైకోర్టులో 2-3 నెలలు నడిచింది. ఈ లోపల ఈ ఎస్ఐటి బృందం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వాళ్ళ దర్యాప్తు వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం పని ఆపలేదు. దర్యాప్తును దాదాపు ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ఆ రోజుల్లో వైసీపీకి అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధాలు మనందరికీ తెలుసు. దాని ఫలితంగా సరిగ్గా డిసెంబర్ 31వ తారీఖున ఈ కేసుని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ, జాతీయ దర్యాప్తు సంస్థ అంటారు, వాళ్ళకి అప్పగిస్తూ హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. డిసెంబర్ 31నే ఎందుకు ఇచ్చారంటే దానికి ఒక లెక్క ఉంది. డిసెంబర్ 31 అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి హైకోర్టుకి ఆఖరి రోజు. ఆ మర్నాడు 2 కోర్టులు విడిపోయి రికార్డులన్నీ మోసుకుని ఏపీ హైకోర్టు విజయవాడలో ఇరిగేషన్ ఆఫీస్లో జనవరి 1, 2019 మొదలైంది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రశ్నించడానికి ఆ రోజు ఏ కోర్టు అందుబాటులో లేదు. అంతకుముందు ఇలాంటిదే ఒక కేసు జరిగింది. 2014 మేలో చెన్నై సెంట్రల్ స్టేషన్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అందులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి చనిపోయాడు. దురదృష్టవశాత్తు ఆయన తెలుగు ఆయన. ఆ కేసుని ఎన్ఐఏకి ఇస్తూ ఏకపక్షంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని మీద తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం చెప్పి మీ ఎన్ఐఏ ఏం అవసరం లేదు, మా కేసు మేము దర్యాప్తు చేయగలమని చెప్తే కేంద్రం నోటిఫికేషన్ రద్దు చేసుకుంది. అంటే ఈ కోడికత్తి కేసు ఒక మనిషి చనిపోయిన బాంబ్ బ్లాస్ట్ కేసు కంటే సీరియస్ అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం భావించినట్లు. ఏమో కానీ మొత్తానికి కోడికత్తి కేసుని ఎన్ఐఏకి ఇచ్చారు. ఎన్ఐఏ వాళ్ళు 31వ తేదీన రావటమే తరువాయి 1వ తేదీన ఎఫ్ఐఆర్ జారీ చేశారు. కోడికత్తి శ్రీనివాసుని కస్టడీలోకి తీసుకుని జనవరి 12 నుంచి 16వ తేదీ వరకు కస్టోడియల్ ఇంటరాగేషన్ చేశారు. అట్లాగే జనవరి 14 నుంచి 20 అంటే కేవలం 6 రోజుల్లో 40 స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. విశాఖపట్నం, హైదరాబాదు, శ్రీనివాస్ స్వస్థలమైనటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా స్టేట్మెంట్లు తీసుకున్నారు. 25 డాక్యుమెంట్లు సేకరించారు. 23 జనవరి నాటికి ఛార్జ్షీట్ వేసేశారు. ఎంత ఫాస్ట్గా విచారణ పూర్తి చేశారో చూడండి. వారం రోజుల్లో స్టేట్మెంట్ రికార్డు, ముద్దాయి విచారణ, డాక్యుమెంట్ సేకరణ అయిపోయింది. ఛార్జ్షీట్ దాఖలు కూడా అయిపోయింది. కేసు తీసుకున్న 23 రోజుల్లో ఛార్జ్షీట్ వేయడం అనేది ఎన్ఐఏ చరిత్రలో బహుశా మొదటిసారి అయి ఉంటుంది. ఇంత హడావిడికి ఎందుకు చేశారు అని ఆలోచిస్తే 2 విషయాలు తెలుస్తాయి మనకి. ఒకటి, అప్పటికే శ్రీనివాసుని జైల్లో ఉంచి 90 రోజులు దాటిపోయింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉంచి ఛార్జ్షీట్ వేయకపోతే అతనికి టెక్నికల్ గ్రౌండ్స్ మీద స్టాట్యుటరీ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. శ్రీనివాస్కి బెయిల్ వస్తే ఏమవుతుంది? శ్రీనివాస్కి బెయిల్ వస్తే నిజాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత అతని గురించి అందరికీ తెలుస్తుంది. అతను నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని, అందులో కుట్రకోణం ఏమీ లేదనే విషయం బయటకు వచ్చేస్తుంది. ఓ పక్కన ఎన్నికలు ముందుకు వస్తున్నాయి. కుట్ర జరగలేదని, అసలు కుట్ర వైసీపీ వాళ్ళు చేశారనే విషయం బయటపడుతుంది. కాబట్టి శ్రీనివాస్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా చేసేందుకు, బెయిల్ రాకుండా చేసేందుకు ఈ ఛార్జ్షీట్ని హడావిడిగా వేసేశారు. రెండోది, ఎన్నికల్లోపు దీని నుంచి పూర్తి స్థాయిలో రాజకీయ లబ్ధి పొందాలనేది ప్లాన్. అందుకే ఎన్ఐఏ హడావిడి ఛార్జ్షీట్. ఎన్ఐఏ వాళ్ళు వేసిన ఛార్జ్షీట్లో వాళ్ళు ఏమైనా పోనీ కొత్తగా ఏమైనా కనిపెట్టారా, ఏదైనా కుట్ర కోణాన్ని ఛేదించారా అంటే ఏమీ లేదు. అప్పటికే స్టేట్ పోలీస్ చేసినటువంటి విచారణలో పావు వంతు కూడా వాళ్ళు దర్యాప్తు చేయలే. హడావిడిగా అరకొరగా వేసినటువంటి ఛార్జ్షీట్ అది. ఎన్ఐఏ సేకరించిన 25 డాక్యుమెంట్లను చూస్తే అందులో 24 డాక్యుమెంట్లు నేరం నిరూపించడానికి ఎందుకు పనికిరానివి. వాళ్ళ డాక్యుమెంట్స్లో పనికొచ్చేది ఒకే ఒకటి ఉంది. అదేంటంటే శ్రీనివాస్ ఇంటరాగేషన్ స్టేట్మెంట్. దాన్నే వాళ్ళ భాషలో డిస్క్లోజర్ మెమరాండమ్ ఆఫ్ అక్యూజ్డ్ అంటారు. దాన్ని సాక్షుల సమక్షంలో వీడియో రికార్డింగ్ కూడా చేస్తారు. కాబట్టి కోర్టులో దానికి ఎంతో కొంత విలువ ఉంటుంది. అంతకుముందే నవంబర్ 1వ తారీఖున ఎస్ఐటి వాళ్ళు శ్రీనివాస్ని ఇంటరాగేట్ చేశారు. వాళ్ళు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ కూడా ఇప్పుడు కోర్టులో ఉంది. దీన్ని పోల్చుకుంటే రెండిట్లో ఏం తేడా లేదు. అంటే శ్రీనివాస్ తన మాటను మార్చలా. స్టేట్ పోలీసులకు ఏం చెప్పాడో, ఎస్ఐటి ముందు ఏం చెప్పాడో, ఎన్ఐఏ ముందు కూడా అదే చెప్పాడు. ఎన్ఐఏ స్టేట్మెంట్లో ఏముందయా అని చూస్తే అందులో కూడా తన జీవిత కథ అంతా చెప్పుకుంటూ వచ్చి ఏదైనా విచిత్రమైన పని చేస్తే తప్ప తను చెప్పదలుచుకున్నది ఎవరు వినరు, కాబట్టి కోడికత్తితో జగన్ గారి దండ మీద గుచ్చాలని అనుకున్నానని, అక్కడ గుచ్చితే ప్రమాదం ఉండదు కాబట్టి అలా చేసినానని, అలా చేస్తే సానుభూతి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఓట్లు వస్తాయని, ఆయన సీఎం అవుతారని చెప్పుకుంటూ పోయాడు. తను జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చంపే ఉద్దేశం ఉంటే మా హోటల్లో మాంసం నరికే పెద్ద కత్తులు ఉంటాయండి, అది వాడేవాడిని కదా అన్నాడు. కత్తితో గుచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి, ఎక్కువ నొప్పి పెట్టకుండా ఉండటానికి 2 సార్లు కత్తిని వేడి నీళ్లలో మరగబెట్టినట్టు, అంతేకాకుండా
ఆ పొడిచిన రోజు ఉదయం ఆ కత్తిని అన్నం వండటం కోసం కాచిన వేడి నీళ్ళలో మరొకసారి ఉడకబెట్టినట్టు అలా చేస్తే నొప్పి తక్కువ అవుతుందని చెప్పాడు. అట్లాగే ఏపీ పోలీసులు తనను విచారించినప్పుడు బాగా కొట్టారని, కానీ అబద్ధం చెప్పమని అయితే బలవంతం చేయలేదని, నిజం చెప్పమన్నారని, ఏ పార్టీ తరఫున చేశావు, ఏ పార్టీ ప్రోత్సహిస్తే చేశావు, ఎవరు చెబితే చేశావు అని కొట్టి అడిగారని, తను వాళ్ళకి ఆ రోజు ఏ అబద్ధం చెప్పలేదని, తను ఒక్కడనే తనకు తనే నిర్ణయం తీసుకుని చేశానని ఏపీ పోలీసులకు చెప్పానని, ఒకవేళ ఏపీ పోలీసులు కనుక ఎవరి పేరైనా బలవంతంగా చెప్పిస్తే అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి ఫిర్యాదు చేద్దాం అనుకున్నానన్నాడు. కానీ ఏపీ పోలీసులు అలా బలవంతం చేయకపోవడం వల్ల కొట్టినా కూడా ఆ దెబ్బల గురించి మ్యాజిస్ట్రేట్ దగ్గర మాట్లాడలేదని ఎన్ఐఏ వాళ్ళు రాసిన స్టేట్మెంట్లో, ఇంట్రాగేషన్ స్టేట్మెంట్లో రాశారు. ఇది స్టేట్ పోలీసుల నుంచి తీసుకున్న స్టేట్మెంట్ కాదు, ఎన్ఐఏ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న స్టేట్మెంట్. అది వాళ్ళ కోర్టులో ఉంది. విచారణలో కోడికత్తిని చివరిలో 2 వేళ్లతో ఇలా పట్టుకుని అంటే గుచ్చానన్నాడు. ఎందుకంటే ఎక్కువ లోతు తెక్కకుండా, ఎక్కువ లోతుగా వెళ్లకుండా ఉండటం కోసం గాయం తీవ్రత తక్కువగా ఉండేందుకు ఇలా పట్టుకున్నాడంట. అది కూడా విచారణలో చెప్పాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు శ్రీనివాస్ని విచారణ సమయంలో కొట్టారు తప్ప ఎవరి పేర్లు బలవంతంగా చెప్పాలని బలవంతం చేయలే. కానీ ఎన్ఐఏ పోలీసులు అట్లా కాదు, శ్రీనివాస్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు. రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ ప్రసాద్ గారి పేరు చెప్పమని బాగా ఒత్తిడి తీసుకొచ్చారు. నీకెందుకయ్యా హర్షవర్ధన్ ప్రసాద్ పేరు చెప్పి ఆయన చెబితే చేశానని చెప్పు చాలు, నీకు బెయిల్ వచ్చే ఏర్పాటు చేస్తాం, శిక్ష పడకుండా చూస్తాం, పడినా సరే తక్కువ శిక్ష పడేలాగా చూస్తాం, మిగతా అన్నీ మేము చూసుకుంటాం కదా, ఆ ఒక్కడి పేరు చెప్పు అని శ్రీనివాస్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు. అదంతా ఎందుకు చేశారనుకుంటున్నారు? హర్షవర్ధన్ రెడ్డి ప్రసాద్ గారి పేరు చెప్తే అట్నుంచి అటు అల్లుకుంటూ పోయి లోకేష్ గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు ఇరికించవచ్చని. అది ఎన్ఐఏ వాళ్ళ దురాలోచన. వాళ్ళకి అప్పట్లో అప్పగించిన పని అది. కానీ శ్రీనివాస్ లొంగకపోవడంతో అది సాధ్యపడలా. ఎన్ఐఏ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో శ్రీనివాస్ ఇంకో మాట చెప్పాడు. రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ ప్రసాద్ గారు చాలా కఠినంగా ఉంటాడని, చిన్న తప్పు చేసినా కూడా జీతంలో కోత పెడతాడని, ఆయన అంటే తనకు ఇష్టం లేదని, గత్యంతరం లేక ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పి శ్రీనివాస్ ఎన్ఐఏకి ఇచ్చిన స్టేట్మెంట్లోనే చెప్పాడు. ఒకవైపు ఎన్ఐఏ పోలీసులేమో అతని పేరు చెప్పు చాలు, నిన్ను వదిలేస్తాం, నిన్ను అప్రూవర్గా తీసుకుంటామని ఒత్తిడి చేస్తున్నారు. అయినా సరే శ్రీనివాస్ మాత్రం హర్షవర్ధన్ ప్రసాద్ గారి పేరు చెప్పేందుకు ఇష్టపడలా, పేరు చెప్పేందుకు వ్యతిరేకించాడు కూడా. ఎందుకంటే అబద్ధం చెప్పి ఇరికిస్తే జీవితాంతం నేను బాధపడాల్సి ఉంటుంది అలాంటి పని చేసినందుకు, కాబట్టి చస్తే అలాంటి అబద్ధం చెప్పను అని నిలబడ్డాడు. దానివల్ల ఎన్ఐఏ పోలీసులకి శ్రీనివాస్ మీద బాగా కోపం వచ్చింది. ఛార్జ్షీట్ వేసిన తర్వాత 21 సార్లు బెయిల్ పిటిషన్ వేస్తే 21 సార్లు బెయిల్ రాకుండా చేశారు. అంతేకాకుండా చచ్చి చెడి లాయర్ సలీం గారి పుణ్యమా అని మే 2019లో జిల్లా కోర్టులో శ్రీనివాస్ బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే నెల రోజుల లోపే 2019 జూన్ కల్లా ఎన్ఐఏ పోలీసులు హైకోర్టుకు పోయి బెయిల్ రద్దు చేయించారు. మళ్ళీ ఆగస్టులో శ్రీనివాస్ జైలుకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి 5 ఏళ్ల పాటు శ్రీనివాస్కి విముక్తి అనేది లేదు. మొత్తం 6 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక పేదవాడు, దళితుడు అయినటువంటి శ్రీనివాస్ అన్ని కష్టాల్లో ఉండి కూడా యజమాని అంటే ఇష్టం లేకపోయినా యజమానిని తప్పుడు కేసులో ఇరికించేందుకు వ్యతిరేకించాడు, దానికి సహకరించలేదు. కాబట్టి పేదవాళ్లలో, అభాగ్యుల్లో ఎంత నీతివంతమైన వాళ్ళు ఉంటారో మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనుషుల్ని కులాలుగా, వర్గాలుగా విడదీసి వాళ్ళందరినీ ఒక మోస పద్ధతిలో చూసే వాళ్ళకి కనువిప్పు కావాలి. శ్రీనివాస్ ఇరికించడానికి సహకరించకపోయినప్పటికీ ఆ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్కి ఎలాంటి నరకం చూపించారో అందరికీ తెలుసు. ఆ రెస్టారెంట్ మూయించేశారు. 2020 వరకు కాంట్రాక్ట్ ఉంది, ఆ కాంట్రాక్ట్ రద్దు చేయించారు. కాంట్రాక్ట్ రద్దు చేయించి బజార్ని పడేశారు. తర్వాత ఆయన్ని ఏ వ్యాపారం చేసుకోనివ్వలా. 2024 ఎన్నికల ముందు మీకు గుర్తుండే ఉంటుంది, హర్షవర్ధన్ ప్రసాద్ గారి భార్య ఒక వీడియో సందేశంలో వాళ్ళ కుటుంబం ఎంత బాధ అనుభవిస్తోంది, ఎన్ని అవమానాలు పడింది, ఆర్థికంగా ఎంత నష్టపోయింది చాలా వివరంగా వీడియోలో వెల్లడించారు. 2019 ఎన్నికలు అయిపోయినాయి. ఎన్ఐఏ పోలీసులు అప్పటికే 2019 జనవరిలోనే ఛార్జ్షీట్ వేసేశారు. కానీ అంతటితో వాళ్ళు ఆగల. 2019లో వేసింది ప్రిలిమినరీ ఛార్జ్షీట్ అని, తర్వాత ఏమైనా వాళ్ళ దృష్టిలోకి వస్తే మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేస్తామని అందులో రాశారు. ఎన్నికలు అయిపోయినాయి కదా, లోకల్ పోలీస్ చేతుల్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఫైల్ మొత్తం ఎన్ఐఏ పోలీసుల చేతికి వచ్చింది. దాన్ని కోర్టు ముందు పెట్టారు. ఆ ఫైల్ మొత్తం ఎన్ఐఏ వాళ్ళు కూలంకషంగా పరిశీలించారు. అందులో ఎక్కడ ఆంధ్ర పోలీసులు చేసిన దర్యాప్తులో ఒక్క తప్పు కూడా కనిపించలేదు.
లోకల్ పోలీస్ చేసినటువంటి దర్యాప్తులో ముఖ్యమైన సాక్షుల స్టేట్మెంట్లు మ్యాజిస్ట్రేట్ ముందు 164 సిఆర్పిసి కింద రికార్డ్ చేయించారు. కానీ ఆ స్టేట్మెంట్లు వేటిని ఎన్ఐఏ వాళ్ళు ఛార్జ్షీట్కి అనుబంధంగా జతపరచలా, తర్వాత కూడా జతపరచలా. అదీగాక ఛార్జ్షీట్లో ఏమని రాశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన గాయం 1 × 0.5 × 3.5 సెంటీమీటర్స్ గాయం అంట. అంత పెద్ద గాయం శ్రీనివాసే చేసేసాడని ఎన్ఐఏ పోలీసులు రాసేశారు. వాస్తవంగా శ్రీనివాస్ చేసిన గాయం 0.5 × 0.5 సెంటీమీటర్ అని అక్కడ అపోలోలో క్లినిక్లో ఉన్నటువంటి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ద్వారా తెలుస్తుంది. సాంబశివారెడ్డి గారి ఆసుపత్రిలో దాన్ని పగలదీసి 1 × 0.5 × 3.5 సెంటీమీటర్స్గా చేసినటువంటి ముచ్చట ఛార్జ్షీట్లో ఎక్కడా లేదు. అంత పెద్ద గాయము శ్రీనివాస్ చేశాడన్నట్టు రాశారు. ఇది ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీ చేయాల్సిన పని కాదు. అదీగాక ఆసుపత్రిలో ఎమ్మెల్సీ అంటే మెడికో లీగల్ కేస్ రిజిస్టర్ అని ఉంటుంది. సిటీ న్యూరో హాస్పిటల్ వాళ్ళే డిశ్చార్జ్ చేసేటప్పుడు ఆ రిజిస్టర్లో జరిగిన గాయం సింపుల్ ఇంజరీ అని రాశారు. ఆ ఎమ్మెల్సీ రిజిస్టరు ఆ సర్టిఫికేట్ కూడా కోర్టులో ఉంది. కానీ ఎన్ఐఏ వాళ్ళు గాయం సైజు మార్చేశారు. తీవ్రమైన గాయం అయితేనో మరణాన్ని కలగజేస్తేనో పెట్టాల్సిన సెక్షన్ని శ్రీనివాస్ మీద పెట్టారు. అదొకటే కాదు, టెర్రరిస్టుల పైన పెట్టాల్సిన సెక్షన్లు కూడా శ్రీనివాస్ మీద పెట్టారు. ఏంటి ఆ సెక్షన్లు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి అని చూస్తే 1971లో మాంట్రియల్లో సివిల్ ఏవియేషన్ అంటే పౌర విమానయాన భద్రత గురించి ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది. అది ఎందుకు జరిగిందంటే 1968-70 మధ్యలో మిడిల్ ఈస్ట్లో విపరీతంగా విమానాల హైజాకులు జరిగినాయి. ముఖ్యంగా అమెరికా విమానాలను టార్గెట్ చేసేవాళ్ళు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థల ఆధ్వర్యంలో ఈ హైజాకులు జరిగాయి. దాని గురించే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ పెట్టి సివిల్ ఏవియేషన్లో సేఫ్టీ సెక్యూరిటీ పెంచాలని దాని మీద అందరూ సంతకాలు చేశారు. మన దేశం కూడా సంతకం చేసింది. కానీ చట్టం చేయలా. మన దేశంలో సిక్కు టెర్రరిస్టులు భారతీయ విమానాలను హైజాక్ చేయడం మొదలుపెట్టే వరకు మనం దాని మీద చట్టం చేయలేదు. 1982లో చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం హైజాకింగ్లు, ఎయిర్పోర్ట్లో బాంబు పేలుళ్ళు జరగకుండా సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత ఉండే ప్రాంతాల సేఫ్టీ కోసం అని ఉద్దేశించిన చట్టం అది. దానికి 1994లో ఒక సవరణ చేసి సెక్షన్ 3A అని కొత్తగా కలిపారు. ఆ చట్టాన్ని శ్రీనివాస్ మీద పెట్టారు. శ్రీనివాస్ చేసిన పనికి సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి ఏమైనా సంబంధం ఉందో లేదో మీరే ఆలోచించండి. అందులో సెక్షన్ 3A అనే దాని ప్రకారం ఎవరైనా విమానం లోపల కానీ లేదా సెక్యూరిటీ ఏరియా అంటే శానిటైజ్డ్ ఏరియాలో కానీ ఎవరైనా ఎవరి మీదైనా గ్రీవస్ హర్ట్ అంటే తీవ్రమైన గాయం లేదా మరణం సంభవించేటటువంటి నేరానికి పాల్పడితే అప్పుడు వాళ్ళు ఆ సెక్షన్ కిందకు వస్తారు. ఇక్కడ జరిగింది శానిటైజ్డ్ ఏరియాలో కాదు, విమానంలో కాదు, రన్వే మీద కాదు, కేవలం లాంజ్లో. ఆ లాంజ్ సెక్యూరిటీ హోల్డ్ ఏరియా కిందకు రాదు. అది కూడా దురుద్దేశం ఏమీ లేని ఒక పిచ్చి అభిమానంతో ఎవరికో రాజకీయపరమైనటువంటి మేలు చేయాలనే ఉద్దేశంతో చేసిందే తప్ప విమానాలకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో చేసిందైతే కాదు కదా. అది దర్యాప్తులో పూర్తిగా తేటతెల్లమైంది కదా. ఎన్ఐఏ వాళ్ళు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్లలో కూడా థాణేలంకలో ఉన్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు అందరూ ముక్తకంఠంతో చెప్పింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే శ్రీనివాస్కి పిచ్చి అభిమానం, ప్రతి ఏడాది ఆయన పేరు మీద ఫ్లెక్సీలు పెడతాడు. ఇవన్నీ వాళ్ళు రికార్డ్ చేసిన స్టేట్మెంట్లోనే ఉన్నాయి. అయినా కానీ టెర్రరిస్టుల మీద పెట్టే సెక్షన్లు అతని మీద పెట్టి దాని ఆధారంగా 5 ఏళ్లకు పైగా బెయిల్ రాకుండా చేశారు. కోర్టులో విచారణ మొదలైతే ఇవన్నీ బయటకు వస్తాయి. ఎన్ఐఏ పోలీసులు చేసిన పనులన్నీ బయటకు వస్తాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఐఏ పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చెప్పిన అబద్ధాలు కూడా బయటకు వస్తాయి. ఎన్ఐఏ పోలీసులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాంగ్మూలం ఛార్జ్షీట్తో పాటు కోర్టులో ఫైల్ చేశారు. అది పబ్లిక్ డాక్యుమెంట్. జగన్మోహన్ రెడ్డి గారి కథనం ఏంటంటే, ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో మెడ మీద స్లాష్ చేయబోయాడని, తప్పించుకుంటే అది భుజం మీద గుచ్చుకుందని, అలా గుచ్చుకున్నది అలాగే నిలబడిపోయిందని. ఫ్యాక్షన్ సినిమాలో చూపిస్తారు చూడండి, విలన్ హీరో మీద గొడ్డలు విసిరితే అది వీపులో గుచ్చుకుపోతుంది. ఓ చిన్న పిల్లాడిని ఎత్తుకుని పిల్లాడిని రక్షించడం కోసం వీపులో ఉన్న గొడ్డల్ని అట్లాగే ఉంచేసి పరిగెత్తుకుంటా హీరో గారు వెళ్ళి రైలు ఎక్కుతాడు. అట్లా ఉంది ఈయన చెప్పిన ఈ స్టంట్ స్టోరీ. ఎవరైనా మెడ మీద స్లాష్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది భుజం మీద గుచ్చుకుని అలాగే ఉండిపోతుందా? 0.5 సెంటీమీటర్స్ లోతుగా గుచ్చుకున్నటువంటి వస్తువు, ఇంత బరువైన వస్తువు అట్లాగే నిలబడిపోతుందా? ఎన్ఐఏ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత అసంబద్ధంగా అసహజమైనటువంటి అబద్ధాలు ఆడారు. అంతేకాదు, తనకట మొదట వచ్చిన అనుమానం కత్తికి విషం పూశారేమో అనంట. అలా అనుకుంటే
కత్తికి విషం పూసారేమో అని అనుమానం వస్తే వెంటనే విశాఖపట్నంలోనే హాస్పిటల్లో చూపించుకోవాలి కదా. విమానం ఎక్కి ఎందుకు వెళ్ళిపోయారు? విమానంలో విషం వికటిస్తే అది పనిచేయడం మొదలెడితే ఎవరు కాపాడతారు మిమ్మల్ని? అదీగాక కనీసం హైదరాబాద్లో దిగ్గానే హాస్పిటల్కి పరిగెత్తాలి కదా. అలా చేయకుండా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాంజ్లో గంట సేపు మంతనాలు ఏంటి? కాబట్టి ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అబద్ధాలన్నీ తేటతెల్లం అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా విషయాలు చెప్పారు ఎన్ఐఏ వాళ్ళకి. జయలలిత గారికి ఆసుపత్రిలో అలా జరిగింది, అక్కడ ఉంటే నన్ను కూడా ఆసుపత్రిలో ఏం చేస్తారో అని భయం వేసింది, అందుకే హైదరాబాద్ వచ్చేసాను అని చెప్పారు. ఎస్ఐటి పోలీసులకు చెప్పినప్పుడు మాత్రం 26వ తారీఖున విశాఖపట్నంలో హడావిడి ఎందుకులే, కమోషన్ అవుతుంది, హైదరాబాద్లో మంచి వైద్యం దొరుకుతుందని వచ్చాను అని చెప్పారు. ఇక్కడ వైద్యం చేయించుకోండి సార్ అని చెప్పి ఎయిర్పోర్ట్ వైద్యులు చెప్తే ఎందుకులే హైదరాబాద్ వెళ్ళిపోతాను, అక్కడ వైద్యం చేయించుకుంటానని చెప్పారు. అంటే ఎన్ఐఏ పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చే నాటికి ఆయన ఒక స్టోరీ అల్లడం పూర్తయిందన్నమాట. అందులో ఆయన ఇంకా ఎటువంటి ఎలిగేషన్స్ చేశారంటే, పాదయాత్ర మొదలుపెట్టే నాటి నుంచే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు పనిచేయడం ఆపేశారట. అది పచ్చి అబద్ధం. సీసీ కెమెరాలు పనిచేస్తూనే ఉన్నాయి. 2 టీబీల చొప్పున 7 హార్డ్ డ్రైవ్లు, మొత్తం 14 టెరాబైట్లు సీసీ కెమెరా ఫుటేజీ అప్పటి దర్యాప్తు అధికారులకు ఎయిర్పోర్ట్ అధికారులు అందించారు. అలాగే ఫ్యూజన్ రెస్టారెంట్లో ఉన్న కెమెరా ఫుటేజ్ కూడా అందించారు. అవన్నీ కోర్టులో ఉన్నాయి. కాబట్టి సీసీ కెమెరాలు పనిచేయడం లేదనేది పచ్చి అబద్ధం. ఇంకా ఆయన ఏమేం చెప్పారంటే, ఈ కుర్రాడి క్రిమినల్ హిస్టరీ ఉంది, అంతకుముందు ఒక హత్యా ప్రయత్నంలో ఉన్నాడు, కేసులో ఉన్నాడు, అయినప్పటికీ కూడా తన నేర చరిత్రను దాచిపెట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎన్ఓసి సంపాదించాడు అని చెప్పి, కావాలని చెప్పి దాచిపెట్టి ఎన్ఓసి ఇచ్చారు అని కూడా. ఇది కూడా పచ్చి అబద్ధం. ఎందుకంటే రూల్స్ ప్రకారం ఎయిర్పోర్ట్లో పనిచేసే ప్రతి వాళ్ళు, ఏదైనా దుకాణంలో ఉంటే అందులో పనిచేసే వాళ్ళకు కూడా ఎన్ఓసి కావాలి, సెక్యూరిటీ క్లియరెన్స్ కావాలి. అలాగే ఫ్యూజన్ రెస్టారెంట్లో పనిచేసే క్లీనింగ్ స్టాఫ్ దగ్గర నుంచి అందరికీ సెక్యూరిటీ క్లియరెన్స్ ఉంటుంది. జనపల్లి శ్రీనివాస్కి కూడా సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేశారు. అప్పుడు లోకల్ పోలీసులు ఇచ్చిన క్లియరెన్స్ సర్టిఫికేట్లో ఏమి రాశారంటే, మా పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద ఎటువంటి కేసులు కానీ నేర చరిత్రలు కానీ లేదు, కాకపోతే ఆయన స్వస్థలం ఆయన ముమ్మిడివరంలో వెరిఫై చేసుకోండి అని కండిషనల్గా క్లియరెన్స్ సర్టిఫికేట్లో క్లియర్గా రాశారు. ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏమో స్వస్థలానికి కూడా ఈ కేసు రిఫర్ చేసి అక్కడ కూడా కేసులు ఏమన్నా ఉన్నాయేమోనని చెప్పి చూసుకునే ప్రయత్నం చేయకుండా క్లియరెన్స్ సర్టిఫికేట్ పాసు ఇచ్చేశారు. అది వాళ్ళ నిర్లక్ష్యం అంతే తప్ప అక్కడ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లోని స్టాఫ్ నిర్లక్ష్యం అయితే కాదు. ఇంతకీ ఆయన స్వస్థలంలో ఏం జరిగిందయ్యా అంటే, శ్రీనివాస్ మీద 2017లో ఒక కేసు నమోదైంది. ఒక పెళ్లికి వెళ్తే అక్కడ ఒక కుర్రాడిని 4-5 పట్టుకుని కొట్టారు. ఆ కుర్రాడు పారిపోయాడు. కుర్రాడు కనిపించడం లేదని చెప్పి మ్యాన్ మిస్సింగ్ కేసు, అంటే ఆచూకీ తెలియని కేసు ఒకటి లోకల్ పోలీస్ స్టేషన్లో కట్టారు. ఆ తర్వాత దాన్ని చేతులతో కొట్టారు, బెదిరించారు అని చెప్పి 323, 506 ఐపీసీ సెక్షన్ల కింద మార్చారు. ఈ కేసుని మ్యాన్ మిస్సింగ్ నుంచి కన్వర్ట్ చేశారు. దానికి మ్యాజిస్ట్రేట్ అనుమతి తీసుకుంటే తప్ప ఎఫ్ఐఆర్ చేయడం కుదరదు. మ్యాజిస్ట్రేట్ గారి అనుమతి తీసుకునే ఆ 2 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ చేశారు. అందులో జనపల్లి శ్రీనివాసన్ 4వ ముద్దాయి కింద రాశారు, 4వ 5వ ముద్దాయి. కానీ ఏ రోజు జనపల్లి శ్రీనివాసన్ పోలీస్ స్టేషన్కి పిలవలేదు, నోటీస్ ఇవ్వడం కానీ అరెస్ట్ చేయడం కానీ ఎప్పుడూ జరగల. కాబట్టి తన మీద కేసున్న విషయం కూడా జనపల్లి శ్రీనివాస్కి తెలిసే అవకాశమే లేదు లీగల్గా చూస్తే, ఎందుకంటే అతన్ని ఎప్పుడు పోలీసులు పిలవలేదు. కాబట్టి ఇందులో సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వడంలో ఎలాంటి కుట్ర లేదని చెప్పి అర్థమవుతుంది. అలాగే ఫ్లెక్సీ మీద పక్షి బొమ్మ ఉంది, పక్షి బొమ్మ ఎవరన్నా వేసుకుంటారా? యాక్టర్ శివాజీ గారు అంతకుముందు చెప్పినట్టుగా ఆపరేషన్ గరుడాలో భాగంగానే ఇది జరిగింది, కాబట్టి ఇది కుట్రే. గరుడ అంటే పక్షి కాబట్టి ఇక్కడ పక్షి బొమ్మ ఉంది కాబట్టి ఇది కూడా ఆపరేషన్ గరుడాలో భాగమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎంత హాస్యాస్పదం అండి! అన్ని పక్షులు గరుడు పక్షులు అవుతాయా? ఇతను వేసిన ఫ్లెక్సీలో ఉన్నది ఈగల్ బొమ్మ. ఈగల్ అంటే డేగ. అది కూడా ఎందుకు వేసావా అని చెప్పి పోలీసులు అడిగితే, నేను వాలీబాల్ ఆడేటప్పుడు సర్వీస్ చేస్తే అది డేగ రెక్కలు విప్పుకుని ఎగిరినట్టుగా ఉంటుందంటారు సార్, కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ నన్ను అరే ఈగల్ అని పిలుస్తూ ఉంటారు, అందుకే ఈగల్ బొమ్మ వేయించుకున్నాను అని పోలీసులకు చెప్పాడు. దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కుట్రకోణం కనిపించింది. ఇంకొకటి అన్నారు ఆయన, అసలు విఐపీ లాంజ్ చాలా హై సెక్యూరిటీ, అక్కడికి శ్రీనివాస్ని ఎలా అనుమతించారు అని, ఎవరు పంపారు, ఎందుకు పంపారు, ఇది కూడా కుట్రే అన్నారు. ఏమంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఎవరైనా వెళ్తే తెలుస్తుంది, ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కాగానే వెంటనే ఎడమ చేతి వైపున విఐపీ లాంజ్ ఉంటుంది. ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించేటప్పుడు ఎవరినైనా టిక్కెట్ ఉందా లేదా అని చూస్తారు తప్ప జేబులు తనిఖీ చేయరు. టిక్కెట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎయిర్పోర్ట్లోకి విఐపీ లాంజ్ వరకు వెళ్ళొచ్చు. విఐపీ లాంజ్ గుమ్మం దగ్గర ఎవరో ఒకరు అటెండర్ ఉంటాడు. లాంజ్లోకి వచ్చే అర్హత ఉందా లేకపోతే మీకు పాస్ ఉందా లేదా అని చెప్పి చూసి లోపలికి పంపిస్తారు.
అంతే తప్ప అక్కడ ఎలాంటి ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు ఉండవు. అదేం హై సెక్యూరిటీ ఏరియా కాదు. సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత మాత్రమే దాన్ని సెక్యూరిటీ హోల్డ్ ఏరియా అంటారు. అక్కడ చాలా హై సెక్యూరిటీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. దానికంటే ముందే లాంజ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగాలి అని చెప్పి ఒక వైసీపీ నాయకుడిని శ్రీనివాస్ బతిమిలాడితే ఆయనే వీఐపీ లాంజ్లోకి తీసుకెళ్లారు. అట్లా చాలా సులువుగా లాంజ్లోకి శ్రీనివాస్ వెళ్ళిపోయాడు. అయినా కానీ సర్వర్ డ్రెస్లో కాఫీయో వాటర్ బాటిల్లో పట్టుకుని వెళ్తే సాధారణంగా ఎవరో ఆపరు. ఇది జరిగినటువంటి అసలు వాస్తవం. ఆ రోజున వీఐపీ లాంజ్లో ఉన్న 5-6 కరణం ధర్మశ్రీ గారు, రాజన్న దొర గారు, కొండా రాజీవ్ గాంధీ గారు, కృష్ణకాంత్ ఎలియాస్ కేకే అంటారు ఆయన, సుధాకర్ అనే ఇంకొక ఆయన అసలు ఆ లాంజ్లో ఉండటానికే అర్హులు గారు. వాళ్ళ దగ్గర పాస్ లేదు, వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఎలా వచ్చారయ్యా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారే బలవంతం చేసి మా వాళ్లే రానివ్వండి అని చెప్పి తీసుకెళ్లారు. ఈ విషయం ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ స్టాఫ్ అధికారికంగా రాతపూర్వకంగా ఎస్ఐటికి ఇచ్చారు. కాబట్టి ఆ వీఐపీ లాంజ్లోకి శ్రీనివాస్ రావడంలో అసహజత్వం ఏంటూ ఏమీ లేదు. హర్షవర్ధన్ ప్రసాద్ని హర్షవర్ధన్ చౌదరి అంటూ హర్షవర్ధన్ చౌదరి కుట్ర చేసి ఆయన ఒకప్పుడు గాజువాక సీటు కోసం టీడీపీలో ప్రయత్నం చేశాడు. ఆయనే కుట్ర చేసి శ్రీనివాసుని పనిలో పెట్టుకుని తన ద్వారా ఇదంతా నడిపించాడు అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుంటి సాకుల్ని మళ్ళీ వల్లి వేస్తూ విచారణ జరగకుండా ఆపేస్తున్నారు. 2019లో వేసిన ఛార్జ్షీట్కి 2023లో విచారణ మొదలైంది కోర్టులో ట్రయల్. ఒక సాక్షిని విచారించిన తర్వాత రెండో సాక్షి కింద జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు. వెంటనే ఆయన నాకు సెక్యూరిటీ రిస్క్ ఉంది, నేను కోర్టుకు వస్తే ట్రాఫిక్ సమస్యలు వస్తాయి, కాబట్టి నేను కోర్టుకు రాను, ఇంట్లోనే ఉంటాను, మా ఇంటికి వచ్చి విచారణ చేసుకోండి అని చెప్పి పిటిషన్ వేశారు. అదేం కుదరదయా అని చెప్పిన తర్వాత ఇంకొక పిటిషన్ వేశారు. తానే కోరుకుని వేయించుకున్న దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేసిన దర్యాప్తు అంట సరిగ్గా లేదంట. అది సరిగ్గా లేదని, తను చెప్పిన కుట్ర కోణాలను వాళ్ళు ఛేదించలేదని, కాబట్టి ఇంకా దర్యాప్తును కొనసాగించమని ఎన్ఐఏని ఆదేశించాలని ఈ పిటిషన్ వేశారు. జగన్ గారు వేసిన పిటిషన్లో మళ్ళీ ఇదే స్టోరీ అంతా చెప్పారు. నేను పలానా కుట్రలు ఉన్నాయని ఆరోపించాను, దాన్ని ఇంతవరకు తేల్చలేదు అన్నారు. అలాగే సీసీ కెమెరాలు పనిచేయలేదన్నారు. తర్వాత పక్షి బొమ్మ గురించి మాట్లాడారు. తర్వాత వీఐపీ లాంజ్లోకి అతనెట్లా వచ్చాడు అన్నారు. హర్షవర్ధన్ చౌదరి అని మళ్ళా ముఖ్యమంత్రి అయిన 4 ఏళ్లకు కూడా ఆయన పేరు హర్షవర్ధన్ ప్రసాదో హర్షవర్ధన్ చౌదరో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటండి. ఆ స్థాయిలో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస కుల రాజకీయం. సరే, దీని మీద ఎన్ఐఏ పోలీసులు కౌంటర్ వేశారు. అతను హర్షవర్ధన్ చౌదరి కాదయా ప్రసాదు, అతన్ని పూర్తిగా విచారించాం, అందులో అతను కుట్ర ఉన్నట్టుగా కానీ ప్రమేయం ఉన్నట్టుగా కానీ ఏమీ తెలియరాలేదు అని చెప్పి కౌంటర్ వేశారు. అట్లాగే సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి, పనిచేయటం లేదనేది మీ అపోహ మాత్రమే అని కూడా రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి పిటిషను, ఎన్ఐఏ పోలీసులు వేసిన కౌంటరు ఇవన్నీ పరిశీలించిన తర్వాత విజయవాడలో ఉన్న ఎన్ఐఏ సెషన్స్ జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ని డిస్మిస్ చేసి విచారణ కొనసాగుతుంది అన్నారు. ఇది 2023 జూలైలో జరిగింది. ఇంకా అప్పటికీ ఢిల్లీతో వైసీపీకి ఉన్న సంబంధాలు ఏవి చెక్కు చెదరలేదు. ఈ పిటిషన్ మొహం చూస్తే డిస్మిస్ అవుతుందని ఎవరైనా ముందే ఊహిస్తారు. దాంతో ఢిల్లీ నుంచి ఇంకొక ఆర్డర్ తీసుకొచ్చారు. విశాఖలో ఘటన జరిగింది కాబట్టి ఎన్ఐఏ కోర్టు విజయవాడలో ఉండటానికి వీల్లేదు, దీన్ని విశాఖపట్నానికి మార్చాలి అని చెప్పి ఢిల్లీ నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు. ఈ ఆర్డర్ ఇక్కడికి చేరే లోపలే జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ డిస్మిస్ అయిపోయింది. దాని తర్వాత హోంశాఖ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వల్ల ఈ రికార్డు మొత్తం విశాఖపట్నం సెషన్స్ జడ్జి గారి దగ్గరికి చేరింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. కోర్టు మారింది కాబట్టి ఇంతకుముందు వేసిన పిటిషన్నే మళ్ళీ ఈ కోర్టులో వేసుకుంటాం, కాబట్టి విజయవాడ జడ్జి గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని పక్కన పెట్టండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు. ఇందులో ఏదో కాంప్లికేషన్ ఉన్నట్టుంది, ప్రస్తుతానికి విచారణ మీద స్టే విధిస్తున్నాం, అందరూ కౌంటర్ వేయండి అని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇది జరిగింది 2023 అక్టోబర్లో. ఎన్ఐఏ పోలీసులు కౌంటర్ వేశారు. అయినా సరే హైకోర్టులో ఆ కేసు ఒక కొలిక్కి రాల. విచారణ మీద ఇప్పటికీ స్టే కొనసాగుతూనే ఉంది. ఆ హైకోర్టులో కేసు లిస్ట్ అవ్వడం కోసం లాయర్ సలీం గారు ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కేసు విచారణ అంటూ జరిగితే, విచారణ పూర్తయితే శ్రీనివాస్ చేసిన తప్పేమిటి, ఎంత శిక్షకు అర్హుడు అనే విషయం తేలిపోతుంది. విచారణ జరగకపోతే ఆ విషయం తేలదు కదా. కానీ విచారణ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలన్నీ బయటకు వస్తాయి. ఆయన చేసిన కుట్ర అభియోగాలన్నీ అబద్ధాలని తేలిపోతాయి. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసును విచారణకు రాకుండా శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా ఒక నేరస్తుడు విచారణను అడ్డుకోవడం చూసాం, ఎందుకంటే శిక్ష పడుతుందేమోనని భయం ఉంటుంది. కానీ ఒక సాక్షి విచారణను అడ్డుకోవటం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే సాధ్యం.
జగన్ గారి లాయర్ల ముందు, డబ్బు బలం ముందు శ్రీనివాస్ ఏం చేయగలడు? జగన్మోహన్ రెడ్డి గారి అధికార దాహానికి ఈ ఒక దళిత కుటుంబం బలైపోయింది. తన కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడినటువంటి ఒక దళిత యువకుడి జీవితంలో కాలం స్తంభించిపోయింది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే. ఇదేం న్యాయమో మీరే చెప్పండి. జై భీమ్ సినిమా లాంటి కథలు సినిమాల్లోనే కాదు, మన కళ్ళ ముందే ఉంటాయి. మనమే సరిగ్గా చూడడం లేదు, అంతే. ఈ కేసు విషయంలో ప్రజల్లో, ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల్లో ఉన్న అనుమానాలన్నీ నివృత్తి చేయడానికి ప్రయత్నం చేశాను. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే సరైన భాషలో కామెంట్లు పెట్టండి, మీ అనుమానాలు వ్యక్తం చేయండి. నాకు చేతనైనంత వరకు సందేహాలు నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. పొరపాటున కూడా తప్పుడు భాష వాడకండి. మళ్ళా నేను దాన్ని రిపోర్ట్ చేసి బ్లాక్ చేసే పని నాకు పెట్టమాకండి. ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ మీ ముందుంచాను, మీరే ఆలోచించుకోండి. ఇన్ని అబద్ధాలు ఆడి ఇన్ని కుట్రలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెవర్ అగైన్. ఈ కేసులో పురోగతి ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటారు. అందరికీ నమస్కారం.